So this is in fact a special video on Virat Kohli, who's been outstanding again in this tournament. ఒక failure చూసాం కానీ బట్ he scored 250s, 130, so he's looking in excellent touch again. సో అదే ఫామ్ ఈరోజు అతను కొనసాగించినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెన్ బీట్ ఢిల్లీ, హూ ఆర్ ఆఫ్ కోర్స్ ఆన్ సాంగ్ ఐ కెన్ సే, బికాస్ 3 మ్యాచెస్లో 3 విక్టరీస్ ఉన్నాయి. దే ఆల్సో స్ట్రగుల్డ్ ఆఫ్ కోర్స్. ఫస్ట్ మ్యాచ్లో 65 for 5 ఉన్నప్పుడు చాలా కష్టాల్లో కనబడ్డారు. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ 2 very good wins they scored. One against Sunrisers Hyderabad, that was better, and even చెన్నైని కూడా చెన్నైలో ఓడించారు. సో వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నారు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ విరాట్ కోహ్లీ టుడే, బికాస్ విరాట్ కోహ్లీ హ్యాస్ సమ్ ఫెంటాస్టిక్ రికార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హోమ్ క్రౌడ్ ఆల్సో. అండ్ ఈరోజు ఒక మంచి స్టార్ట్ అతడు ఇవ్వాలి, వెదర్ దే ఆర్ సెటింగ్ ద టోటల్ ఫస్ట్ ఆర్ లేకుంటే చేంజ్ చేస్తున్నప్పుడు కానీ ఒక మంచి స్టార్ట్ అనేది చాలా అవసరం. అండ్ Phil Salt of course has looked in good touch, but still ఇంకా రియల్ Phil Salt బ్యాటింగ్ చూడలేదు. అండ్ లివింగ్స్టోన్ ఆల్సో స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ ఇన్ ద మిడిల్, నాట్ గ్రేట్ ఫామ్లో కనబడటం లేదు అతను. అండ్ పటిడర్ ఆఫ్ కోర్స్, పెడికల్ ఆర్ లుకింగ్ గుడ్ అండ్ మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకు. బట్ వాళ్ళు ఏమైనా చేంజ్ చేసి టిమ్ డేవిడ్ ప్లేస్లో ఒక వెస్ట్ ఇండియన్ ఆల్రౌండర్ ఆడిస్తారు, లేకపోతే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బేతెల్ ఆడిస్తారు. వెయిట్ అండ్ సీ, బికాస్ దే నీడ్ మొమెంటమ్ ఫ్రమ్ ఇయర్. ఎందుకంటే 4 మ్యాచెస్లో 3 wins ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు మొమెంటమ్ కాపాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ మొమెంటమ్ ఆఫ్ కోర్స్ హోమ్ గ్రౌండ్ ముందు వాళ్ళు విక్టరీ సాధించినట్లయితే దే కెన్ విన్ మోర్ మ్యాచెస్, బికాస్ చాలా మ్యాచెస్ ఇక్కడ ఆడతారు. అండ్ ఫస్ట్ మ్యాచ్లో హోమ్ గ్రౌండ్ ముందు ఓడిపోయినారు. సో టుడే దే హ్యావ్ టు బి టోటలీ డిఫరెంట్, వెదర్ దే ఆర్ సెలింగ్ ద టోటల్ ఆర్ చేజింగ్ ఇట్ యాక్చువల్లీ, బికాస్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. అండ్ మంచి బౌలర్స్ ఉన్నారు. హేజల్వుడ్ చాలా మంచి బౌలింగ్ కనబరుస్తున్నాడు. అండ్ అదే రకంగా భువనేశ్వర్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్. కృణాల్ ఈజ్ గెటింగ్ వికెట్స్. సో దే హవ్ గట్ 3 good bowlers in their camp, and Dayal also giving some good support to the bowlers. ఓన్లీ బ్యాటింగ్లో కొన్ని ఫెయిల్యూర్స్ అయితే కనబడుతున్నాయి. బట్ విరాట్ కోహ్లీ హు స్కోర్డ్ 8 centuries సో ఫార్ ఇన్ IPL హిస్టరీ, అన్ని రికార్డ్స్ కూడా అతని పేరు పైన ఉన్నాయి. అండ్ ఈరోజు హీ హ్యాస్ టు బి ఎట్ ఈస్ బెస్ట్, బికాస్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ విరాట్ కోహ్లీ అండ్ Phil Salt combination today. If that combination clicks, I think they can definitely beat Delhi, though they have been fantastic in this tournament. Delhi కూడా టాప్ ఆర్డర్ అంత పెద్ద ఇంకా క్లిక్ కాలేదు. మెగర్క్ has not been at his best actually. And today of course వాళ్ళకు డూప్లెసీ రాబోతున్నాడు. అండ్ డూప్లెసీ we all know that he played quite a few seasons for Royal Challengers Bengaluru, so అతనికి కండిషన్స్ అక్కడ తెలుసు. అండ్ he played some very good innings there also, batting with Virat Kohli. And that is going to be bit this thing for worrying factor for Royal Challengers Bengaluru. But otherwise I think anta top order anta click inka Delhi kuda galadu. Porwal is doing a good job for them. And middle లో of course అతుషోర్ శర్మ చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ కనబడతాడు ఫస్ట్ మ్యాచ్లో. అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ ఎక్కువ ఛాన్సెస్ అతనికి రాలేదు. సో ఓవరాల్గా ఢిల్లీ has done well in this tournament. 3 wins out of 3 matches. Their confidence is pretty high. But again when they face Royal Challengers Bengaluru, there will be some pressure of course on RCB, because they didn't win the first match here. బట్ నేనేమనుకుంటానంటే ఈరోజు డెఫినెట్లీ ఆర్సీబీ ఒక మంచి రెజ్యువనేటెడ్ పర్ఫార్మెన్స్ కనబచ్చాలి, బికాస్ ముంబై అగెన్స్ట్ దే రియలీ ప్లేడ్ వెల్. దే స్కోర్డ్ రన్స్ అండ్ దెన్ దే కంట్రోల్డ్ ఇన్ ది డెత్ ఓవర్స్ యాక్చువల్లీ. సో సంథింగ్ ఆర్ రియలీ గోయింగ్ దేర్ ఫేవర్. బట్ కొన్ని విషయాల్లో ఇంకా వాళ్ళు క్లిక్ కాలేదు, ఎందుకంటే టాప్ ఆర్డర్లో రన్స్ వస్తున్నాయి కానీ బట్ అవి సరిపోవు. బికాస్ సాల్ట్ లాంటి వాళ్ళు 15 to 16 overs వరకు ఆడి ఒక బిగినింగ్స్ ఆడినట్లయితే that makes a lot of difference for Royal Challengers Bengaluru, and hope they'll try to do that today in Bengaluru.